లఘు, జ్యేష్ఠ ఇద్దరు అన్నదమ్ములు ఉత్తర భారతదేశానికి తీర్థయాత్రలకు పుణ్యక్షేత్ర దర్శనానికై బయలుదేరదామని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఏ రోజు ఏ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనే విషయాలను రాసుకుంటున్నారు. ఆ సమయంలో కాశీకి, ఉజ్జయినికి ఏ ఏ రోజుల్లో వెళ్ళవలసి ఉంటుందో అనే విషయాన్ని లఘు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు జ్యేష్ఠ తమ్ముడు లఘుతో ఇలా అన్నాడు: తమ్ముడు, ఆ ప్రణాళికలో కాశీ, ఉజ్జయిని దర్శనాలకు ఎటువంటి ప్రణాళిక రాయకు అని అన్నాడు. లఘు, ఎందుకు రాయకూడదన్నయ్య? ఆ క్షేత్ర దర్శనాలకు మనం వెళ్ళడం లేదా? కారణం ఏమిటి అని అడిగాడు జ్యేష్ఠను. కారణం ఉంది తమ్ముడు. కాశీ, ఉజ్జయిని దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరి భార్య సమేతులై వెళ్ళాలి. ఈ విషయాన్ని మన పురాణాలే మనకు చెబుతున్నాయి. ఇతపూర్వం బలరాముడు మహాభారత కాలంలో కొన్ని క్షేత్రాలు తిరిగి దర్శనాలు చేసుకున్నాడట. కొన్ని క్షేత్రాలకు మాత్రం భార్య సమేతుడై లేకపోవడం వల్ల వెళ్ళలేదట. కాశీ, ఉజ్జయిని క్షేత్ర దర్శనానికి వెళ్ళలేదట అని మన పురాణ కథలు చెబుతున్నాయి. కాబట్టి ఆ రెండు క్షేత్రాలు కాకుండా మిగతా ప్రణాళికలు సిద్ధం చెయ్యి అని తమ్ముడు లఘుతో చెప్పాడు జ్యేష్ఠ. ఇంకా బాగా చెప్పాలంటే ఈ విషయం చాలామందికి తెలిసి కూడా లెక్క చేయకుండా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తే దాన్ని తెంపరితనంగా లెక్క వేస్తారట అని జ్యేష్ఠ లఘుతో అన్నాడు. అప్పుడు లఘు అన్నయ్య చెప్పినదంతా విని, అన్నయ్య, నీవు చెప్పిన విధంగానే ఆ రెండు క్షేత్రాలను విడిచి మిగతా ప్రణాళిక సిద్ధం చేస్తాను అని చెప్పి వారి ఉత్తర భారతదేశ తీర్థయాత్ర ప్రణాళికను సిద్ధం చేశాడు లఘు.